నమస్తే, నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ మహతా ఇన్ఫ్రా. సో మీ అందరికీ తెలిసిందే, సెంట్రల్ గవర్నమెంట్ అమరావతికి ఓఆర్ఆర్ని యాక్సెప్ట్ చేసింది, అలాట్ చేసింది. అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి ఓఆర్ఆర్ని పూర్తిగా ఎగ్జిక్యూట్ చేసే బాధ్యతను కూడా సెంట్రల్ గవర్నమెంటే తీసుకుంది. సో ఈ ఓఆర్ఆర్ ఎలా ఉండబోతుంది అంటే, 2 స్ట్రెచెస్ అండి దీనిలో, ఈస్ట్ స్ట్రెచ్ అండ్ వెస్ట్ స్ట్రెచ్. ఈస్ట్ స్ట్రెచ్ వచ్చి 79 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే వెస్ట్ స్ట్రెచ్ వచ్చి 113 కిలోమీటర్స్ ఉంటుంది. 6+2 సర్వీస్ రోడ్స్ వస్తాయి దీనిలో. ఇది టోల్డ్ మేనేజ్డ్ కంట్రోల్డ్ హైవే అంటారు దీన్ని. సో హైదరాబాద్ ఓఆర్ఆర్ మీరు చూసుంటే మీకు ఒక ఐడియా వస్తుంది, ఓఆర్ఆర్ వస్తే ఎలా ఉంటుంది, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా డెవలప్ అవుతాయి అనేది. ఈ మేనేజ్డ్ హైవేస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలండి. ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ మేనేజ్డ్ హైవే వచ్చినా ఆ ప్రాంతం చాలా ర్యాపిడ్గా డెవలప్ అయింది. డెవలప్మెంట్ అంటే కమర్షియల్గా కావచ్చు, రిటైల్ పరంగా కావచ్చు, రెసిడెన్షియల్గా కావచ్చు, అలాగే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ పరంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. ఇది ప్రూవెన్ థింగ్, కొన్ని వేల సార్లు ప్రూవ్ అయింది. దీని గురించి ప్రత్యేకంగా ఓఆర్ఆర్ వస్తే యూజ్ ఉంటుందా, యూజ్ ఉండదా అనే డిస్కషన్ అవసరం లేదు, ఎందుకంటే ఇట్స్ ఏ ప్రూవెన్ థింగ్. మన తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైనది హైదరాబాద్ ఓఆర్ఆర్. హైదరాబాద్ ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఎలా ఉందనేది చెప్పొచ్చు. బిఫోర్ ఓఆర్ఆర్ అండ్ ఆఫ్టర్ ఓఆర్ఆర్ అని కూడా మాట్లాడవచ్చు. అలాగే సిటీ ఎంత ఎక్స్పాండ్ అయింది, ఎన్ని అర్బన్ సెంటర్స్ క్రియేట్ అయినాయి, ఇట్స్ ఎండ్లెస్ లిస్ట్ అండి ఇది మాట్లాడుకుంటూ ఉంటే. అలాంటి ఓఆర్ఆర్ మన ఆంధ్రప్రదేశ్కి కూడా రాబోతుంది. అమరావతిని, కృష్ణా డిస్టిక్ని, గుంటూరు డిస్టిక్ని కనెక్ట్ చేస్తూ. సో ఈ ఓఆర్ఆర్ ఆల్మోస్ట్ 87 విలేజెస్ని కవర్ చేస్తుందండి, 29 మండల్స్ని కవర్ చేస్తుంది. అలాగే 9 ఇంటర్చేంజెస్ ఉంటాయి ఈ ఓఆర్ఆర్లో. సో 87 విలేజెస్ ఎగ్జాక్ట్గా ఎక్కడొస్తాయి అనేది ఇప్పుడే చెప్పలేము, ఇట్ టేక్స్ సమ్ టైం. బట్ ఓఆర్ఆర్ లోపల వచ్చే మండల్స్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఓఆర్ఆర్ లోపలికి ఉండే ప్లేసెస్. సో దానిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విజయవాడ సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, ఇవంతా కూడా అంటే టోటల్ విజయవాడ అర్బన్ ఏరియా మొత్తం కూడా ఓఆర్ఆర్ లోపలికే వస్తుంది. అలాగే విజయవాడ రూరల్, ఈ ఇంకొక వీడియోలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం విజయవాడ రూరల్ ఏరియా గురించి. నున్న, పాతపాడు, సూరంపల్లి, ముస్తాబాద్, గన్నవరం వరకు ఈ ప్లేసెస్ గురించి నేను ఇంకొక వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో టోటల్గా విజయవాడ రూరల్ అంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్ లోపలే, ఔటర్ రింగ్ రోడ్ లోపలే వస్తాయి. అలాగే ఇంకా కొన్ని మండల్స్ అండి, పెనమలూరు మండల్, తాడేపల్లి మండల్, ఇబ్రహీంపట్నం మండల్, మంగళగిరి మండల్, తుళ్ళూరు మండల్, పెద్ద కాకాణి మండల్, గుంటూరు ఈస్ట్ అండ్ తాడికొండ, ఈ ప్రాంతాలన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉంటాయి. సో ఇన్సైడ్ ఉన్న ప్రాంతాలు త్వరగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ప్లస్ దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విజయవాడ అర్బన్ అండ్ విజయవాడ రూరల్ ఆల్రెడీ డెవలప్డ్. ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అన్ని హైవేస్కి ఈజీ యాక్సెస్ ఉంటుంది. అటు ఎయిర్పోర్ట్కి కావచ్చు, ఇటు కోర్ అమరావతికి కావచ్చు, రైల్వే స్టేషన్కి కావచ్చు, ప్లస్ ఓవరాల్గా డెవలప్డ్ ఏరియా ఇది ప్రత్యేకంగా. సో మీరు ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేది మీకు ఒక ఐడియా రావటం కోసం చెప్తున్నాను. విజయవాడ అర్బన్ అంటే విజయవాడ రూరల్ అండి. కాకపోతే విజయవాడ అర్బన్లో ప్రైజెస్ చాలా హయ్యర్ సైడ్ ఉంటాయి. ఓకే, మీరు ఎఫర్ట్ చేయగలనంటే యూ కెన్ గో ఫార్వర్డ్. బట్ రూరల్లో మీరు సెర్చ్ చేస్తే మంచి ప్రాపర్టీస్ రీజనబుల్ ప్రైజెస్లో, ఐ మీన్ ఫెయిర్ ప్రైజెస్లో దొరికే అవకాశం ఉంది. రీజనబుల్ అంటే తక్కువకు వస్తాయని కాదు నా ఉద్దేశం. అలాగే పెనమలూరు మండల్ అండి, ఇది ఆల్రెడీ డెవలప్డ్ మండల్, కొంచెం కాస్ట్లీ ఏరియా అనే చెప్పొచ్చు. బట్ బందర్ రోడ్డుకు ఉంటుంది కాబట్టి చాలామంది అటువైపు నివాసం ఉండాలని కోరుకుంటూ ఉంటారు. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో ఫర్ దట్ మండల్ అండి. ఇది పూర్తిగా ఓఆర్ఆర్ లోపలే ఉంటుంది. అలాగే తాడేపల్లి మండల్, తాడేపల్లి పార్ట్ ఆఫ్ అమరావతి, మీ అందరికీ తెలిసిందే. తాడేపల్లి మండల్ అంతా ఓఆర్ఆర్ లోపలే ఉంటుంది. ఇబ్రహీంపట్నం అంటే ఇది విజయవాడ హైవేకి ఉంటుంది.
జగ్గైపేట తర్వాత వస్తుంది. మీ అందరికీ తెలిసిందే ఇబ్రహీంపట్నం గురించి. సో ఈ ఏరియాలో మంచి ఇన్వెంటరీ దొరికే ఛాన్స్ ఉంది. సో అక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ మండల్కు ఉన్న ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఫ్యూచర్లో కృష్ణా రివర్ని క్రాస్ చేస్తూ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వర్క్స్ రాబోతున్నాయి. సో త్రూ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడి నుంచి అమరావతి కోర్ క్యాపిటల్కి చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. అప్పుడు ఈ ప్రాంతాలు క్యాపిటల్ రీజన్కి చాలా దగ్గర అయిపోతాయి. అలాగే ఈ ప్రాంతం గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉందండి. డ్రై పోర్ట్, అలాగే మచిలీపట్నం పోర్ట్కి యాక్సెస్. ఇది ఇంకొక సబ్జెక్ట్, నేను ఇంకో వీడియోలో ప్రత్యేకంగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇబ్రహీంపట్నం మండల్ అండి, ఇక్కడ మంచి ఇన్వెంటరీ దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చి మంగళగిరి మండల్, పార్ట్ ఆఫ్ అమరావతి మంగళగిరి మండల్. హై ప్రైజెసే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ సెర్చ్ ఫర్ ఇట్. అలాగే తుళ్ళూరు మండల్, అమరావతి కోర్ క్యాపిటల్లో మేజర్ రీజియన్ ఇదే, తుళ్ళూరు రీజియన్. అందరికీ తెలిసిందే, మేజర్ అమౌంట్ ఆఫ్ విలేజెస్ అన్నీ తుళ్ళూరు మండల్లోనే ఉంటాయి. సో ఇది కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపలే వస్తుంది. నెక్స్ట్ వచ్చి పెద్ద కాకాడండి, ఇక్కడ కూడా కొంత ప్రైజెస్ పెరిగి ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో ఫార్వర్డ్. అలాగే గుంటూరు ఈస్ట్ అండ్ తాడికొండ. గుంటూరు ఈస్ట్కి కొంచెం ఒక 5-10 కిలోమీటర్స్ డిస్టెన్స్ మీరు ట్రావెల్ చేస్తే మంచి ఇన్వెంటరీ దొరుకుతుంది. అలాగే తాడికొండలో కూడా అరౌండ్ 25,000లో న్యూగా అప్రూవ్డ్ వెంచర్స్ కొన్ని వచ్చి ఉన్నాయి. అలాంటి వెంచర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. బట్ అగైన్ ఐఎమ్ వార్నింగ్ ఇవ్వండి, పంచాయత్ లేఅవుట్స్కి అయితే అవాయిడ్ చేయటానికే ప్రయత్నం చేయండి. ఇప్పటికిప్పుడు దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ వన్స్ క్యాపిటల్ రీజియన్ డెవలప్ అయిన తర్వాత మేబీ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో, తెలంగాణ ఆల్రెడీ అది జరుగుతూ ఉంది. సో దాన్ని కొంచెం కాషియస్గా తీసుకోండి. ఇన్వెస్ట్ చేస్తానంటే దట్స్ అప్ టు యూ. బట్ ఇలాంటి రిస్క్ అయితే ఉండే అవకాశం ఉంది, నా ఉద్దేశం అది. మళ్ళీ పంచాయతీ లేఅవుట్స్లో కొనొద్దు అని చెప్తున్నాడని నా మీద ఎలిగేషన్ తేవద్దు. బట్ ఫ్యూచర్లో రిస్క్ క్రియేట్ అయితే అవకాశం అయితే ఉంది. సో ఇన్వెస్టర్స్ సేఫ్టీ కోసం చెప్తా ఉన్నాను. సో తాడికొండలో మీకు అరౌండ్ 20-25,000లో మంచి వెంచర్సే ఉన్నాయి. అది అమరావతి క్యాపిటల్కి ఎంట్రీ పాయింట్ కూడా అవుతుంది. సో దీస్ ఆర్ ద ప్లేసెస్ అండి. ఈ ప్లేసెస్, ఈ మండల్స్ అన్నీ కూడా ORR లోపల ఉంటాయి. సో మీ ఇన్వెస్ట్మెంట్ గైడ్ ఇది. మీరు మీ బడ్జెట్కి తగ్గట్టు, మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఏ మండల్ని సెలెక్ట్ చేసుకుని, ఈ పర్టికులర్ మండల్ అని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఇన్వెంటరీని క్యాచ్ చేయటం మీకు ఈజీ అవుతుంది. ఆ పర్పస్ కోసమే ఈ వీడియో నేను చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ నేను ORR గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.